నేనే అది పెద్ద రాక్షసుడిని. నా ఇల్లు ఇల్లు ఎగిరిపోయిందా? భలే ఆనందంగా ఉంది కదా. కాపాడండి, రక్షించండి. పారిపోండి, అందరూ త్వరగా పారిపోండి. ఆగండి, ఏమైంది? ఎక్కడికి పరిగెడుతున్నారు? బాలకుడా, వెంటనే ఆశ్రమానికి వెళ్ళిపో. ఒక లంబోదర ఆకారంలో ఉన్న వ్యక్తి గ్రామాన్నంతా సర్వనాశనం చేసేస్తున్నాడు. ఎక్కడున్నాడు? నువ్వెవరు? ఎందుకని గ్రామాన్ని నాశనం చేస్తున్నావు? వెంటనే నీ పనులన్నీ ఆపేసాయి. చిన్న బాలక, ఈ లంబోదర్నే ఆదేశిస్తావా? ఒకవేళ ఆపకపోతే ఏం చేసేస్తావు నువ్వు? నేనిప్పుడు ఆడుకుంటున్నాను. చేసిన పిచ్చి పని వల్ల ఇక్కడ మా అందరికి క్షేమమే. నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళిపో. లేకపోతే 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 ఏంటి? అన్నయ్య, ఈ రాక్షసుడిని నేను చూసుకుంటాను. రాక్షసుడు! సహోదరులారా, దాన్ని మన శక్తితో కాదు బుద్ధితో ఓడించాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అందరూ నా వెనకే రండి. రండి. ఎక్కడికి పారిపోతున్నారు? నా ఎదురుకుండా రండి. దారిలో ముళ్ళులుంటాయి, జాగ్రత్త. ఏంటి అరుచుకుంటూ సంతోషంగా వస్తున్నారు? తనకి ముళ్ళు గుచ్చుకుందన్న ఆనందంలో ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారా? పరిగెత్తండి, ఇంకా వేగంగా పరిగెత్తండి.
ఎంత దూరం పరిగెడతారు? మీరు ఎంత దూరం పరిగెత్తినా నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. పరిగెత్తండి. అర్జునుడా, ఇదే నీ ఆలోచన? మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈ మధ్య ధరలో ఈరుకునేలా చేసావు కదా? అన్నయ్య దుర్యోధన, నా సలహా ఏంటి అంటే తను గాల్లో ఎగిరితే ఆ ముళ్ళులో కాలు గుచ్చుకుంటుంది. దానివల్ల వచ్చే నొప్పితో ఇక్కడి నుంచి తను పారిపోతాడు అనుకున్నాను. కానీ నేను అనుకున్న ఏది కూడా ఇక్కడ అసలు జరగలేదు. అర్జున, దుర్యోధన, ఇది మాట్లాడుకునే సమయం కాదు. మనం బాగా ఉండొచ్చు. అర్జునుడిని పథకం ప్రకారం ఆ దుష్టుడు దిశ మారి వెళ్లిపోయాడు. ఇప్పుడు మనం వెంటనే ఆశ్రమానికి వెళ్లాల్సి వస్తుంది. గురుదేవా, గురుదేవా! ఏమైంది నకుల? గురువు గారు సాధన చేయడానికి నదీ తీరానికి వెళ్లారు. గురుదేవుడు లేరా? ఇప్పుడు మాకు ఎవరు మార్గాన్ని చూపిస్తారు? నకుల, బాధపడకు. మనందరం కలిసి ఒక మంచి పథకాన్ని ఆలోచిద్దాం. అసలు ఏం జరిగిందో చెప్పండి. నందు అన్నయ్య, పక్కన గ్రామంలో ఒక పెద్ద శరీరం గల దుష్టుడు గ్రామాన్ని పాడు చేస్తున్నాడు. వాడు కాలు పాదాలు చాలా పెద్దగా ఉన్నాయి. అందువల్ల భూమి అదురుతుంది. అయితే నేను ఒక ఆలోచన చెప్పనా? వాడు భూమిని కదిలించగలడంటే మన దగ్గర కూడా బలవంతులు భీముడు, దుర్యోధనుడు ఉన్నారు కదా. భీమ దుర్యోధనులారా, నేను చెప్పినట్టు వినండి. మీరిద్దరూ చాలా ఎక్కువగా భోజనం చేయండి. తర్వాత వచ్చే బలంతో వాడి కాళ్ళను గట్టిగా పట్టుకు లాగేయండి. వాడు కింద పడిపోయిన తర్వాత ఎలా కదలగలడో చూద్దాం. ఏమంటారు? భోజనానికి మేము సిద్ధమే, కానీ ఏంటంటే యుధిష్ఠుడు అన్నాయని కాస్త మీరు చూడండి. ఆ రాక్షసుడు నన్ను భీముడిని ఎలా గాలు ఎగరనిచ్చారో చూసారు కదా. మళ్ళీ వాళ్ళని కలుసుకుంటే మా జీవితానికి ప్రమాదం అనుకుంటున్నాను. దుర్యోధన, ప్రయత్నించకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నావా? సరే, వదిలే. భీమా, నువ్వు భోజనం చేసేయ్. నేను సిద్ధమే. భోజనం తీసుకుందాం. అన్నయ్య, ఆ అసురుడు ఇటువైపే వస్తున్నాడు అనుకుంటా. మీరు విజయంతో తిరిగి రండి. ఓ దుష్టుడా, నువ్వు అన్ని ఎల్లలు దాటిపోయావు. చివరిసారిగా నిన్ను హెచ్చరిస్తున్నాను, ఇక్కడి నుంచి పారిపో. ఏంటి, వెళ్ళిపోవాలా? మళ్ళీ అలాగే మాట్లాడుతున్నారు? వదలండి నా కాళ్ళని. వద్దు అర్జున, వీడిని బాణంతో కాదు, వీడిని మాటలతోనే సర్దు చెప్పాలి. వీడికి కఠినం అంటే ఏంటి, సాధారణం అంటే ఏంటి బోధించాలి మనం. ఇలా మాట్లాడుకుంటూనే ఉంటారా, లేదంటే ఏమైనా చేస్తారా? ఇదో చేస్తున్నాము. మీరు ఎందుకని తన ఒక కాల్ని మాత్రమే పట్టుకొని ఉన్నారు? రెండో కాలు కూడా అలాగే ఉంటుంది. దాన్ని పైకి లేపితే తను కాపాడమని అరుస్తాడే. పిచ్చి బాలక. మోసం చేశారు మీరిద్దరు బాలికలు. నన్ను మోసంతో కింద పడేశారు. ఇప్పుడు ఆడుకోవటం కాదు, కష్టాన్ని ఎదుర్కోవటానికి సిద్ధం కండి. అందరూ నా వెనకే రండి. సమస్య తన వెనకాలే ఉంది, కానీ నేను తన వెనకాతలో పరుగుతుంటే రావాలంట. ఈ అసురుడి చేతిలో చావడం కన్నా అర్జునుడి వెనక వెళ్ళడం మనకు చాలా మంచిది.
భీమన్నయ్య దుర్యోధనన్నయ్య సలహాని సరిగ్గా ఉపయోగించడానికి నాకు మీరిద్దరి సహాయం అవసరం అవుతోంది. ఇంత పెద్ద విల్లు మరియు బాణమా? ఈ విశాలమైన బాణం పైన మనం గురి చూసి దాన్ని వదలడం జరగబోతోంది. సహోదరులారా, దాన్ని వదలండి. పెద్ద ఒళ్ళున్న రాక్షసుడా, ఇంకా యుద్ధం చేయడానికి ఆశగా ఉంటే మాతో వెంటనే చెప్పు. మేమందరూ సిద్ధంగానే ఉన్నాము. వద్దు వద్దు బాలకులారా, నాకు లెగటానికి శక్తే లేదు. అలాగైతే నేను యుద్ధం ఎలా చేస్తాను? నన్ను వదిలేయండి. నేను మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రాను. ముందు నువ్వు మాకు వాగ్దానం చేసివ్వు. నువ్వు ఏ జీవిరాశులకు కూడా హాని కలిగించనని మాకు వాగ్దానం చేసివ్వు. నేను ఒప్పుకుంటున్నాను. ఇక మీదట నేను అలాగ చేయనని. దయచేసి నన్ను వదిలేయండి.